మనిషికి ఒక 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు. సో మరి మనకి మన ఒంటి మీదకి 50 ఏళ్ళు వచ్చినా కూడా మరి ఇప్పుడు కనుక ధ్యానం అనేది మన జీవితంలో పరిచయం కాకపోతే మరి ఇప్పుడు కనుక తిన్నంత అదే కదా, మాస్టర్ ఉన్నారు కదా. సో మరి ఇప్పుడు మన జీవితంలో ధ్యానం అనే వెలుగు వచ్చిన తర్వాత దాన్ని వదలడానికి ఏంటి? 50 ఏళ్ళు తిన్నావు కదా, నీ శరీరం కోసం నువ్వు తిన్నావు, మరి ఆత్మ యొక్క ప్రగతి కోసం దాన్ని వదిలేస్తే ఏమవుతుంది? ఇప్పటికైనా మనలో ఒక మార్పు రావాలి. మనలో మార్పు వస్తేనే మనము ఈ ఒక భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో మనముగా స్వతహాగా తెలుసుకోగలుగుతాము. మరి ఎన్నో జన్మలు వస్తున్నాము, ప్రతి జన్మ ఏదో ఒక పురుషుడిగానో మరి మహిళగానో మరి ఈ భూమి మీద జన్మ యొక్క అవతరణలో జన్మ పరంపరలో మన యొక్క జన్మ అనేది వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. సో మరి అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? వచ్చుకోవుదా